గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు రెగ్యులర్గా చూసే వీడియోస్లా కాకుండా ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మా బుడ్డోడి బర్త్డే కాబట్టి. సో వాడికి ఈ రోజుతో 11 years కంప్లీట్ అయితే అందుకని మేము 11 ఇంట్రెస్టింగ్ గిఫ్ట్స్ని పర్చేస్ చేసినాం. బట్ అవన్నీ అంటే డైరెక్ట్గా ఇవ్వకుండా ఏదో కొత్త గేమ్ ప్లాన్ చేసిందంటే ఈ మేడం. ఏంటో అడగండి. అదేం లేదు, నార్మల్గా గిఫ్ట్లు ఎవరన్నా ఇస్తారు. అదే దాచిపెట్టి వాడికి చిట్టీలు ఇచ్చినాం అనుకో, వాడు వెతుక్కుంటాడు, వాడికి కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వాడు బయటికి వెళ్ళిండు. వాడు వచ్చేలోపు మేము ఈ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేయాలి. బై బై, మళ్ళీ చూడండి. సర్ప్రైజ్ బానే ఉంది కానీ గిఫ్ట్ ఏం లేవా అక్క? గిఫ్ట్ కావాలా నీకు? సర్లే తీసుకో. అయ్యి ఏం లేదు కదా అక్క. రియా పేపర్ ఓపెన్ చేయరా ఫస్ట్. యూ విల్ ఫైండ్ యువర్ ఫస్ట్ గిఫ్ట్ నియర్ యువర్ ఫేవరెట్ ప్రొజెక్టర్ టాయ్. అరే ప్రొజెక్టర్ బొమ్మ దగ్గర ఏంటరా, వెళ్ళి చూద్దాం. పద పద. ఎక్కడుందిరా, కనిపిస్తలేదు. అదిగో అక్క, అక్కడ ఉంది. ఇదిగోరా. అక్క అక్క ఇది ఓపెన్ అయితే లేదు అక్క. ఓ, ఇది నువ్వు నార్మల్గా వాడే కంపాస్ బాక్స్ కాదురా, దీనికి పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ రాసింది చూడు. వీటిని ఇట్లా రొటేట్ చేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయింది. అండ్ వాటితో పాటు ఇక్కడ నీకు 4 buttons కనిపిస్తున్నాయి కదా, దీన్ని ప్రెస్ చేస్తే షార్పెనర్ ఓపెన్ అవుద్ది. దీన్ని ప్రెస్ చేస్తే ఈ బాక్స్ ఓపెన్ అవుద్ది. అండ్ దీన్ని ప్రెస్ చేస్తే ఇటు సైడ్ ఉన్న స్టోరేజ్ బాక్స్, దీన్ని ప్రెస్ చేస్తే ఇరేజర్ బాక్స్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా నీకు ఇంకా చాలా స్పేస్ ఉంది. పెన్స్, పెన్సిల్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేశాక దీని లోపల నీకు టైం టేబుల్ కూడా ఉంది. ఇక్కడ కావాలంటే నువ్వు డేట్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వావ్ అక్క, మస్తు ఉంది. ఇదేందక్క, ఏదో చిట్టి ఉంది. నెక్స్ట్ గిఫ్ట్ ఈస్ అట్ ద టేబుల్ వేర్ యూ ఈట్ ద ఫుడ్. అంటే డైనింగ్ టేబుల్. అయ్యి చాక్లెటా? రే, ఆ చాక్లెట్ కాదురా, చాక్లెట్ షేప్లో ఉన్న నోట్బుక్. నీకు చాక్లెట్ ఇష్టమని తీసుకున్నాం. ఇది చూడడానికి స్మెల్ కూడా చాక్లెట్ లానే ఉంటుంది. ఇది చిన్నగా ఉంది కాబట్టి నువ్వు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే అది కూడా రాసుకోవచ్చు. బాగుందక్క. ఇదేంది, ఇంకొక చిట్టి ఉంది. ద ప్లేస్ వేర్ యూ స్లీప్. అంటే బెడ్రూమ్. ఇదేంటిదక్క? ఇది రీయూజబుల్ డూడుల్ నోట్బుక్ రా. ఇందులో నువ్వు డూడుల్ ఆర్ట్ కానీ లేకపోతే పెయింటింగ్ కానీ డ్రాయింగ్స్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. దీనిలో ఈ బుక్ తో పాటు 12 స్కెచ్ మార్కర్స్ అండ్ అట్లనే 2 వైప్స్ వస్తాయి. నువ్వు ఆ స్కెచ్ మార్కర్స్ తో దీంట్లో డ్రాయింగ్ చేసుకుని ఆ వైప్స్ తో క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ వైప్స్ అయిపోయినాయి అనుకో, వెట్ క్లాత్ తో క్లీన్ చేసుకున్నా కూడా క్లీన్ అయిపోద్ది. దీన్ని నువ్వు ఇట్లా మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. అయిరే మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాక ఏంది, ఇంకొక గిఫ్ట్ కూడా ఉందా? యూ విల్ ఫైండ్ యువర్ నెక్స్ట్ గిఫ్ట్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్. అంటే స్కూల్ బ్యాగ్ ఉందా? ఇవేందాక కలర్ పేపర్సా? కలర్ పేపర్స్ కాదురా, ఇవి స్టిక్కీ నోట్స్. ఇవి 6 డిఫరెంట్ షేప్స్ అండ్ కలర్స్ లో వచ్చాయి. ఒక్క ప్యాక్ లో మొత్తం 100 వచ్చాయి. సో టోటల్ 600 అన్నట్టు. ఇవి నీకు ఇంపార్టెంట్ రిమైండర్స్ రాసుకోవడానికి అండ్ ప్రాజెక్ట్స్ లో యూజ్ అవుతాయి. సింపుల్ గా ఇలా రాసేసి రిమూవ్ చేసి స్టిక్ చేసుకోవడమే. రే సాయి, నెక్స్ట్ గిఫ్ట్ ఎక్కడ ఉందో ఇందులోనే రాసిందిరా. ద ప్లేస్ వేర్ యూ ఫైండ్ ఆల్ ద బుక్స్. ఇదేందా బాటిల్స్ అన్నా? ఇవి నీయనా బాటిల్? మెల్లగరా, అవన్నీ వదిలేసి చాలా రోజులైంది. కానీ ఈ బాటిల్ షేప్స్ లో ఉండే హైలైటర్స్, ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ తోటి మొత్తం 6 హైలైటర్ పెన్స్ వస్తాయి. ఇవి బాటిల్ షేప్ లో ఉండి క్యాప్స్ కి గ్లిటర్స్ రావడం వల్ల చూడడానికి క్యూట్ గా ఉంటాయి. నువ్వు చదువుకునేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ని హైలైట్ చేసుకోవడం కోసం ఇవి యూజ్ అవుతాయి. భలే ఉన్నాయన్నా, క్యూట్ గా. ఇంకొక గిఫ్ట్ కూడా. నెక్స్ట్ గిఫ్ట్ ఇన్ ద కిచెన్. ఇదేం గిఫ్ట్ అక్క? ఇది స్లైమ్ కిట్ రా. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఆర్ఎల్స్ నీకు బోర్ కొట్టినప్పుడు ఇది యూజ్ అవుద్ది. వీటిని యూజ్ చేసి నువ్వు డిఫరెంట్ షేప్స్ ఆర్ మౌల్డ్స్ ని తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ తో పాటు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఈ కిట్ లో వస్తాయి. సింపుల్ గా ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ లో ఉన్నట్టుగా మనం ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డైనోసార్ మోల్డ్ ని తయారు చేయాలనుకో, ఈ కప్ లో 8 spoons ఆఫ్ గ్లూ, 4 spoons ఆఫ్ స్లైమ్ యాక్టివేటర్ అండ్ 2 drops ఆఫ్ బ్లూ కలర్ ఆర్ ఏదో ఒక కలర్ అండ్ అట్లనే కొంచెం పించ్ ఆఫ్ గ్లిటర్ ఆర్ కాన్ఫిటీని యాడ్ చేసుకొని మంచిగా స్టిర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన మౌల్డ్ లో దాన్ని వేసి ఒక 2 minutes వదిలేస్తే నీకు డైనోసార్ మోల్డ్ తయారైపోద్ది. రే సాయి, నీ నెక్స్ట్ గిఫ్ట్ బెడ్రూమ్ లో సెల్ఫ్ లో ఉంది. పో. అవునా? జరగాక నా గిఫ్ట్ ఉంది.
ఏముందక్క ఈ బాక్స్లో? ఓ అదా, నీకు నైట్ చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని స్టడీ ల్యాంప్ తీసుకున్నాం. ఇందులో ల్యాంప్ తో పాటు ఒక ఇన్బిల్ట్ షార్ప్నర్ ఇంకా 2 పెన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఆన్ చేసుకోవాలంటే ఈ స్విచ్ ఇలా అంటే చాలు. అండ్ దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి మైక్రో USB కేబుల్ కూడా ఉంది. థ్యాంక్స్ అక్క. ఇంకేమో నేను దీంట్లో మళ్ళీ ఒక షిట్ వచ్చింది. అండర్ ద సోఫా ద ప్లేస్ యూ సిట్, అంటే కింద ఉంటాను అన్నమాట. అక్క ఈ బ్యాగ్ ఏందక్క ఇంత చిన్న ఉంది? ఇది పెన్సిల్ పౌచ్ రా. దీంట్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా లాస్ట్ కంపార్ట్మెంట్ లో 6 పెన్ హోల్డర్స్ అండ్ 3 స్లాట్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా స్పేషియస్ గా ఉండడం వల్ల అప్ టు 100 పెన్సిల్స్ అండ్ చిన్న చిన్న స్టేషనరీ థింగ్స్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ హుక్ తో నువ్వు ఈజీగా హ్యాంగ్ అండ్ క్యారీ కూడా చేయొచ్చు. ఓ ఎందుకా ఈ బ్యాగ్? అయి ఇంకొక చిట్టు కూడా దొరికేసింది. యూ విల్ ఫైండ్ ద నెక్స్ట్ వన్ నియర్ ద సిస్టమ్, అంటే సిస్టమ్ దగ్గర ఉంటుంది. ఏందబ్బా అక్క, ఇవేందక్క నాకు బట్టల క్లిప్పులు ఇచ్చలు? రే బట్టల క్లిప్పులు కాదురా, ఇవి పేపర్ క్లిప్స్ ఇంకా బైండింగ్ క్లిప్స్. ఇందులో మొత్తం 6 లార్జ్, 15 మీడియం, 35 స్మాల్ బైండింగ్ క్లిప్స్ తో పాటు 120 పేపర్ క్లిప్స్ ఉంటాయి. ఇవి నువ్వు ప్రాజెక్ట్స్ చేసుకునేటప్పుడు పేపర్స్ కి, బైండింగ్స్ కి, లేదంటే సర్టిఫికేట్స్ ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఓహో, నా నెక్స్ట్ గిఫ్ట్ యూ విల్ ఫైండ్ మీ ఇన్ ద క్రిస్మస్ ట్రీ. అంటే ట్రీలు ఉందా? ఓ ఇక్కడ ఉందా? అరే ఈ గిఫ్ట్ కూడా దొరికిందారా? ఇదే రోల్ అప్ పెన్సిల్ కేస్. ఇది లెదర్ మెటీరియల్ ఇంకా ఈ లాక్ తో రావడం వల్ల చూడడానికి వింటేజ్ లుక్ ఇస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే ఇందులో 3 హోల్డర్స్ ఉంటాయి. దీంట్లో నువ్వు పెన్స్ ఆర్ పెన్సిల్స్ ని పెట్టుకోవచ్చు. ఇది వేరే పౌచెస్ లా కాకుండా యూనిక్ గా ఉంటుంది. అబ్బా మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర లేదక్క ఇది. ఇంకొక చిట్టా, యూ విల్ ఫైండ్ మీ ఇన్సైడ్ ద ఫ్లవర్ వాస్. అంటే అది దొరికింది. ఇదేంటిది అక్క? అక్క ఇదేంటిది అక్క? ఓ ఇవి ఇమోజీ స్టాంప్స్ రా. ఇందులో మొత్తం 10 స్టాంప్స్ వస్తాయి. ఈచ్ స్టాంప్ మీద డిఫరెంట్ సింబల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ తో వస్తాయి. సో నువ్వు ఇవి బోర్ కొట్టినప్పుడు పేపర్ మీద స్టాంప్స్ వేసుకోవడానికి కానీ, లేకపోతే ప్రాజెక్ట్ వర్క్స్ లో యూస్ చేసుకోవడానికి, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ చేతుల మీద కూడా వేసుకుంటూ టైం పాస్ చేసుకోవచ్చు. ఓహో, ఇంకొక చిట్టేడు ఉంది. రే ఎక్కువ ఎత్తుక్కోకు, నీకు 11 ఇయర్స్ అని 11 గిఫ్ట్స్ ప్లాన్ చేసినాం. ఇదే లాస్ట్ గిఫ్ట్. ఇంతకీ గిఫ్ట్స్ అని ఎట్లున్నాయి రా, చెప్పలేదు. భలే ఉన్నాయి అక్క, అన్నీ నాకు యూజ్ అవుతాయి. గైస్ వీడియో మొత్తం చూసారు కదా. ఈ వీడియోలో మేము ఇప్పుడు మా బుడ్డోడి బర్త్డే అని కాన్సెప్ట్ స్టార్ట్ చేసి వాడికి గిఫ్ట్స్ ఇచ్చినవన్నీ కూడా మోస్ట్లీ చిన్నపిల్లలకి యూజ్ అయ్యే యూనిక్ స్టేషనరీ థింగ్స్ అనమాట. ఈ వీడియో చేయడానికి అసలు మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు మాకున్న 2.5 lakh సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మేము చూసుకున్నట్టయితే మోస్ట్లీ కూడా అందరు మమ్మల్ని ఎవరైతే బయటికి వెళ్తే గుర్తుపడుతున్నారో వాళ్ళందరూ చిన్నపిల్లలు అండ్ వాళ్ళ పేరెంట్సే ఉన్నారు. సో ఇప్పుడు మాకు వచ్చే ఈ గుర్తింపు, రికగ్నిషన్ ఏదైతే ఉందో అదంతా మ్యాక్సిమం చిన్నపిల్లల దగ్గర నుండి వస్తుంది. కాబట్టి మేము బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టడం, మా దగ్గరకు వస్తారు, ఎగ్జైట్ అవుతారు, దగ్గరకు వస్తారు, ఉరుకుతారు, మాట్లాడాలా వద్దా అన్నట్టు చేస్తారు. కొందరు వచ్చి మాట్లాడతారు, ఫొటోస్ అడుగుతారు. ఇవన్నీ కూడా మాకు యాక్చువల్గా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు. లైక్ అట్లా అందరికీ రాదు కదా మేము బయటికి పోయినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టడం. దట్టు చిన్నపిల్లలు వాళ్ళ మైండ్లో రిజిస్టర్ చేసుకోవడం అనేది అంత సింపుల్ థింగ్ కాదు. సో అందుకు వాళ్ళంత ప్రేమనిస్తున్నప్పుడు మేము కూడా రిటర్న్లో ఏదో ఒకటి ఇవ్వాలి, వాళ్ళ కోసం చేయాలి అన్నట్టుగా మేము ఈ యూనిక్ కాన్సెప్ట్ని ఆలోచించి వాళ్ళకి యూజ్ అయ్యే థింగ్స్ అన్నీ చేయాలి అనేసి ఈ వీడియో చేసినాం. సో అది అన్నమాట ఈ వీడియో ఇంటెన్షన్. సో తను చెప్పినట్టుగానే ఎక్కువ చిన్నపిల్లల మాటకే మా ఛానల్ని చూస్తారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఒక విధానంగా అడ్మైర్ కూడా చేసుకుంటున్నారు. సో వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్సే మేము చేయాలని మా ఇంటెన్షన్. వాళ్ళకి యూస్ఫుల్ ఉన్న ప్రోడక్ట్సే, వాళ్ళు కాకుండా వాళ్ళ పేరెంట్స్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్సే మా ఛానల్లో ఉంటాయి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతూనే ఉంటాయి. అండ్ మీ మెసేజెస్ అన్నీ మేము చదువుతూ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద చెప్తూ ఉండండి. మేము దాన్ని పిక్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాం. స్పెషల్లీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మేము చూసి నెక్స్ట్ ఏం చేయాలో కూడా చూస్తూ ఉంటాం. మనం చేసే షార్ట్స్లలో డ్రామా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండి పిల్లలు కూడా వాడికి చాలా ఇష్టపడుతున్నారని చెప్పేసి ఫుల్ వీడియోలో కూడా మన డ్రామాని ఇంట్రడ్యూస్ చేసి ఇట్లా ప్రోడక్ట్లు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చూడడానికైనా సరే, చిన్నపిల్లలకైనా సరే, పెద్దలకైనా సరే వాళ్ళు త్రూఅవుట్ వీడియో మొత్తం చూస్తారని చెప్పేసి అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసినాము. దాన్ని మంచి రెస్పాండ్ వచ్చింది. అందుకనే చెప్పేసి ఈ వీడియో కూడా సేమ్ అలానే డ్రామాలో చేసినాం అనమాట. సో ఈ వీడియోలో మనోళ్ళు చెప్పినట్టుగా చిన్నపిల్లలకి ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా ఉండడం కోసము, వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే థింగ్స్ కోసం అని చెప్పేసి అని చేసినాం కదా. సో ప్రీవియస్లీ కూడా మనం చేసిన సంక్రాంతి వీడియోలో కూడా హాలిడేస్లో వాళ్ళ మైండ్ని కొంచెం రిఫ్రెష్ చేయడానికి, లేకపోతే ఫోన్స్ అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి మనం ఇండోర్ గేమ్స్ టైప్ చేసినాం కదా.
సో దానికి చాలా అంటే చాలా రెస్పాండ్ వచ్చింది. ఇంకా రాను రాను ఇలాంటి వీడియోలు డ్రామాలో చేస్తూ ఉంటాము. ఇంకా చిన్నపిల్లలకైతే ఎస్పెషల్లీ వాళ్ళకి ఇంకొంచెం కేర్ తీసుకొని వాళ్ళకి యూజ్ అయ్యే థింగ్స్ లాంటివి ఇంకా చేయబోతూ ఉంటాం అనమాట మేము. సో ఈ వీడియోలో ప్రోడక్ట్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి, లేదంటే ఇక్కడ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేసాం, అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.